మనిషి ఎవరు? ఎవరి మనిషి? ఈరోజు మనిషి గురించి చాలామంది చాలా విషయాలు చెప్తున్నారు. సైన్స్ వచ్చి మనిషిని యానిమల్ అంది, మరొక ఆయన వచ్చి మనిషిని మాలిక్యూల్ అన్నాడు, ఒకడు జంతువు అంటే ఇంకోడు పరమాణు అన్నాడు. ఎవరి మనిషి? ఎందుకు మనిషిలో ఈ ప్రత్యేకత? ప్రపంచంలోని ఏ జీవిలో లేని ప్రత్యేకత ఈ మనిషిలోకి ఎందుకు వచ్చింది? ఒకవేళ మనిషి కోతి నుంచి వచ్చుంటే మనం ఇంత డెవలప్ అయ్యే నాటికి, అంటే మనం రాకెట్ కనుక్కుండే స్థాయికి వెళ్ళాం. చంద్రమండలంలోకి వెళ్ళిపోగలిగినటువంటి రాకెట్ని కనుక్కోగలిగిన స్థాయికి, అంగారకుడి మీదకి పాత్ ఫైండర్ని పంపించగలిగేటువంటి స్థాయికి ఎదిగితే కనీసం ఓ సైకిల్ అన్నా కనుక్కోగలగాలి కదా కోతి ఈ పాటికి. సైకిల్ వద్దులేండి, మన చిన్న పిల్లలు అట్టపెట్టెలతోటి ఓ చిన్న లారీనో కారునో చేసి దానికి ఓ తాడు కట్టి ఇంట్లో తిప్పుతూ ఉంటారు చిన్నప్పుడే. కనీసం అట్లా ఎప్పుడైనా ఒక కోతి ఒక అట్ట కారో, ఒక అట్ట సైకిలో, ఓ అట్ట మోటార్ సైకిలో, ఓ అట్ట ఆటో రిక్షానో చేసినట్టు మీరు చూసారా? మనిషి కోతి నుంచి వచ్చాడా? అదెలా?